ఆర్టికల్ 25 భారత రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే భారతదేశంలో పుట్టిన పౌరులు తమకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు అని చెప్తుంది. అక్కడ ఒక క్లాజు పెట్టి మీకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబిస్తే భారత రాజ్యాంగం ప్రకారం మీకు వచ్చే హక్కులు నిరాకరించబడతాయని లేదు. నీకు ఇష్టం వచ్చిన మతాన్ని ఏ పౌరుడైనా ఏ మతాన్నైనా ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు అని ఉంది అక్కడ. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రడిక్టరీ దీనికి. కనుక ఎప్పుడైనా భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలకి సుప్రీంకోర్టులు ఇచ్చే తీర్పులు ప్రభుత్వాలు చేసే చట్టాలు భిన్నంగా ఉన్నప్పుడు ఆ చట్టాలు నిలబడవు. కనుక ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తా. అన్నగారు చెప్పారు కదా, కారంచేడు సంఘటన 1985 జూలై 17వ తారీఖు నాడు జరిగింది. కారంచేడు అనే ఊరు ప్రకాశం జిల్లా. ఆ ఊరిలో ఒక 400 మాదిగ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ క్రైస్తవులే. తాత ముత్తాతల నుంచి క్రైస్తవుల పేర్లే ఉంటాయి. వాళ్ళకు ఒక చెరువు ఉంటుంది నీళ్లు తాగడానికి, మాదిగొల్ల చెరువు అంటారు. బీసీలకి ఓసీలకు కలిపి ఇంకో చెరువు ఉంది. మాదిగలకు మాత్రమే ఒక నీటి చెరువు ఉంది. ఆ నీటి చెరువులో ఒక కమ్మ యువకుడు ఎద్దులను తీసుకొచ్చి వాటికి దానబెట్టి ఆ బుట్లను తీసుకెళ్ళి ఆ నీటిలో కడిగాడు. కడిగినందుకు సువార్తమ్మ అడిగింది. సువార్తమ్మ అనే ఒక మాదిగ యువతి, అయ్యా ఇవి మేము తాగే నీళ్లు కదనయ్యా, వీటిని అపరిశుభ్రం చేస్తావా, మీకు ఒక చెరువు ఉంది కదా, ఆ చెరువులో ఇట్లా చేస్తే ఊరుకుంటావా అని అడిగినందుకు ఆ అమ్మాయిని చెర్లకోల తీసుకొని కొట్టాడు. ఆమె అడిగినందుకు కొట్టి ఊరిలోకి వెళ్ళి అందరినీ ఏకం చేసి జూలై 17వ తారీఖు ఉదయం 4 గంటల సమయంలో మాదిగ పల్లెవిన దాడి చేసి 7 మందిని నరికి చంపారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. దానికి మొత్తం నాయకత్వం ఇచ్చింది దగ్గుబాటి చెంచురామయ్య, ఎన్టీ రామారావు గారికి వియ్యంకుడు. వీళ్ళు క్రైస్తవులే కదండి, ఈ మాదిగలు క్రైస్తవులే. నీళ్ళు అడిగినందుకు మాదిగలను చంపారు. క్రైస్తవులను చంపారా, మాదిగలను చంపారా? అంటే వాళ్ళు క్రైస్తవ మతంలోకి పోయినా ఈ దేశంలో వాళ్ళు మాదిగలే. చుండూరు అనే గ్రామం ఉన్నది గుంటూరు జిల్లాలో. సినిమా టాకీస్లో కుర్చీ మీద కూర్చున్నందుకు మా ముందు కుర్చీ మీద కూర్చుంటారా మీరని ఇంటర్వెల్ టైంలో గొడవ పెట్టుకొని 8 మంది మాలమాది యువకుల్ని చంపి బస్తాలలో శవాలను పెట్టి తీసుకెళ్లి తుంగభద్ర నది కాలువలో పడేశారు. ఇది 92లో జరిగింది, ఆగస్టు 6వ తారీఖు నాడు. ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే రెడ్లు ఆ ఊర్లో ఉన్న రెడ్లందరూ కలిసి దాడి చేశారు. మాలమాదిగల విన చుండూరులో 8 మందిని చంపేశారు. కమ్మ ముఖ్యమంత్రి ఉంటే కమ్మలు కలిసి దగ్గుబాటి చెంచురామయ్య వీళ్ళు కలిసి మాదిగల్ని చంపేశారు. చుండూరులో మాలమాదిగలు క్రైస్తవులే, కారంచెడులో మాలమాదిగలు క్రైస్తవులే. ఒకవేళ కులం పోయి ఉంటే ఈ వివక్ష జరిగేదా ఈ దేశంలో? మీకు ఇట్లాంటివి ఊరుకు ఒక ఉదాహరణ చెప్పండి, చెప్తే ఇంకో డిస్కషన్ పెట్టుకుందాం. కనుక నేను అడుగుతున్నది, ఈ ప్రాతిపాదిక మీద మతం మారినా ఈ దేశంలో కులం మారలేదు. అందుకే వాళ్లకు ఆ రిజర్వేషన్ ఫలితాలు ఒక హక్కుగా వాళ్ళు పొందినటువంటిది వాళ్ళకు ఉంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది చట్టబద్ధం కాదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా. భారత ప్రధానమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో చట్టాలు చేశారు కదా. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వు, చిన్న ఉత్తర్వు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు క్రైస్తవ మతంలోకి మారినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ వద్దు అని, ముస్లిం మతంలోకి మారిన రిజర్వేషన్లు వద్దని. వ్యక్తిగతంగా నేను ఏ మతాన్ని నమ్మనండి, నేను హేతువాదిని వ్యక్తిగతంగా నేను. కానీ మతాన్ని నమ్మి దేవుణ్ణి పూజించే వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉన్నది, వాళ్ళ విశ్వాసాల పట్ల నాకు గౌరవం ఉన్నది. అది వాళ్ళ హక్కు కనుక మతం మారితే రిజర్వేషన్లు పోతాయి అనేది తప్పుడు వాదన. మొత్తం రిజర్వేషన్ కమిట్మెంట్కు దెబ్బ కొట్టడం కోసం ఈనాడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఒక జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఆలోచన భావజాలను మార్చడానికి దీన్ని తీసుకొస్తారు.